హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఒక పవర్ఫుల్ మొబైల్ యాప్ బిల్డింగ్ ప్లాట్ఫామ్ కోసం చూస్తున్నట్లయితే ఈ అప్డేట్ మీకోసమే. సో నిన్న ఆంథ్రోపిక్ కంపెనీ ఒక అద్భుతమైన అప్డేట్ అయితే వచ్చింది. చాలా పవర్ఫుల్ అప్డేట్. సో ఏంటంటే ఇది క్లాడ్ 4.5. సో క్లాడ్ 4.5 మనకందరికీ తెలిసిందే. సో క్లాడ్ అనేది ఎంత ఫాస్ట్గా ఉంటుందో కంపేర్ టు చాట్ జీపీటీ కావచ్చు అండ్ పర్ప్లెక్సిటీ కావచ్చు. క్లాడ్ పర్టికులర్గా కోడ్ ఇవ్వడంలో, అంటే కోడ్ రాయడంలో ఒక స్పెషలిస్ట్ అనమాట. అంటే మన చాట్ జీపీటీ కావచ్చు, పర్ప్లెక్సిటీ కావచ్చు, మనం ఒకవేళ కోడ్ అడిగినప్పుడు మనకి చాలా ఎర్రర్స్ అయితే ఇస్తుంది. అండ్ ఎవ్రీ టైం అయితే ఏం చేస్తాయి అంటే కోడ్ని చేంజ్ చేస్తాయి. సో ఒక కోడ్లో ఏమైనా చిన్న మిస్టేక్ ఉంది, సో మనం ఆ కోడ్ని కొంచెం అడ్జస్ట్ చేయమంటే మొత్తం కోడ్ని చేంజ్ చేస్తే, అండ్ ఈ చాట్ జీపీటీ పర్ప్లెక్సిటీలో ఇచ్చిన కోడ్స్ ఏవైతే ఉంటాయో అది మనం రియల్ టైంలో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, లేదా నాకు ఏదైనా ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు కానీ ఈ కోడ్ రన్ చేస్తే పెద్దగా మనకు పర్ఫామ్ చేయవు అవి. సో బట్ క్లాడ్ చాలా పవర్ఫుల్ కోడ్ అయితే ఇస్తుంది, చాలా మంచి కోడ్ అది. అండ్ ఈక్వలెంట్ టు వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ హై అండ్ డెవలపర్స్ ఏ విధంగా రాస్తారో దానికి మించి క్లాడ్ ఇచ్చే కోడ్ అయితే ఉంటుంది. అటువంటి క్లాడ్ అని ఒక అప్డేట్ అయితే వచ్చిన ఆ క్లాడ్ అప్డేట్ అనేది క్లాడ్ 4.5. సో ఈ క్లాడ్ 4.5 అనేది ఎంత స్మూత్గా ఉంటుంది, దీంట్లో నిమిషాల్లో కాదు సెకండ్స్లో ఎలా అయితే మనం ఒక పవర్ఫుల్ వెబ్సైట్ కావచ్చు లేదా మొబైల్ యాప్ బిల్డ్ చేయొచ్చో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా నేను గూగుల్లో క్లాడ్ కొట్టాను. ఒకవేళ మీకు తెలియకపోతే జస్ట్ క్లాడ్ ఏఐ టైప్ చేసిన తర్వాత ఇందులో ఇక్కడ మీకు కనిపిస్తుంది సోనెట్ 4.5 అనేసి. సో ఇందులో ఏం చేస్తాను నేను, బిల్డ్ 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 మీ ఏ ఇన్స్టాగ్రామ్ ఫర్ pet dogs and name it as Insta Puppy. That's it. Build me Instagram for pet dogs and name it as Insta Puppy and add all features as in Instagram. సో ఇక్కడ సోనెట్ 4.5లో ఉంది. సో అన్ని మోడల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా నేను వచ్చిన అప్డేట్ 4.5 కాబట్టి అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. నో ఐఎమ్ రన్నింగ్ ద కోడ్. ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో మనం చూసుకోవచ్చు ఎంత ఫాస్ట్గా అయితే కోడ్ అనేది రన్ అవుతుందో, అండ్ కోడ్ ఎగ్జిక్యూట్ కూడా అదే విధంగా అవుతుంది. సో వన్స్ మనకు కోడ్ వచ్చిన తర్వాత ఆ కోడ్ని కాపీ చేసుకొని మనం వైప్ కోడ్ డాట్ డిఈవి, సో వైప్ కోడ్ ప్లాట్ఫామ్లో అయితే మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లేదా ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఐఫోన్ కావచ్చు, ఇంకా ఐఓఎస్ ఉంటే మీ దగ్గర మీరు డైరెక్ట్గా మీరు మీ యాప్ స్టోర్లో మీ డెవలపర్ కోడ్తో లాగిన్ అయ్యి అండ్ యూ కెన్ పబ్లిష్ ద యాప్ ఇన్ యాప్ స్టోర్. సో ఇది ఆండ్రాయిడ్ వాళ్ళకైతే లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఐఫోన్ ఆర్ ఐఓఎస్ అండ్ ఇఫ్ యూ ఆర్ డెవలపర్, మీ డెవలపర్ కోడ్తో మీరు లాగిన్ అయ్యి, సో డెవలపర్ అనేది తెలిసిందే కదా, ఇఫ్ యూ వాంట్ టు పబ్లిష్ ఎనీ యాప్ ఇన్ యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్, వీ విల్ బీ హ్యావింగ్ సమ్ కోడ్. సో ఆ కోడ్ యూస్ చేసుకొని ఈ యాప్ని డైరెక్ట్గా మనం పబ్లిష్ చేసేవచ్చు. డైరెక్ట్గా క్లాడ్ నుంచి యాప్ స్టోర్లో పబ్లిష్ చేసేయచ్చు. అది ఎలాగో కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక యాప్ అయితే డెవలప్ చేసి వచ్చింది అది. సో పిక్చర్స్ లోడ్ అవ్వట్లేదు, మేబీ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ ఇష్యూ వల్ల. సో గోల్డెన్ మ్యాక్స్ అని, బెల్లా కార్గి, హస్కీ స్టామ్, సో రకరకాల సేమ్ ఇన్స్టాగ్రామ్ ఏ స్టైల్లో ఉంటుందో అదే స్టైల్ అయితే మనకు ఒక యాప్ అయితే బిల్డ్ చేయించింది. అండ్ వీ కెన్ ఆల్సో సర్చ్, లేదు వీ కెన్ సీ ద స్టోరీస్ ఆఫ్ డిఫరెంట్ ప్రొఫైల్స్ ఆఫ్ డాగ్స్. అయితే దీన్ని ఎలాగా మనము రన్ చేయాలి వైప్ కోడ్లో, అండ్ దీన్ని ఎలాగ మనం పబ్లిష్ చేయాలి అది కూడా చూపిస్తాను. సో జస్ట్ ఓపెన్ వైప్ కోడ్ డాట్ డిఈవి. ఓకే, సో వైప్ కోడ్ ఐఓఎస్ ఉంటే దానిలో రన్ చేసేసి డైరెక్ట్గా. అండ్ యూ కెన్ ఆల్సో క్రియేట్, అంటే ఇక్కడే క్లాడ్ ఇన్బిల్ట్లో ఉంటుంది వైప్ కోడ్లోనే. సో ఇక్కడే మనం కోడ్ రన్ చేసుకోవచ్చు. లేదా యూ కెన్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ మొబైల్ యాప్ యూ కెన్ కాపీ ద కోడ్. సో ఇందాక నేను ఒక ప్రాజెక్ట్ అయితే చేశాను సేమ్ ఇలాంటిది, క్లౌడర్ అనేసి, ఇన్స్టాగ్రామ్ ఫర్ క్యాట్స్. సో ఈ క్యూఆర్ కోడ్ని మీరు మీ ఐఫోన్ కావచ్చు లేకపోతే ఐప్యాడ్లో కావచ్చు మీ కెమెరా ఓపెన్ చేశారంటే, దీన్ని స్కాన్ చేశారంటే ఇక్కడ చూసినట్టయితే యూ కెన్ డైరెక్ట్లీ లాంచ్ యువర్ యాప్ ఇన్ యువర్ ఫోన్, ఆర్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ సఫారీ బ్రౌజర్ అంటే తెలిసింది కదా యాపిల్ వాళ్ళ అఫీషియల్ బ్రౌజర్. సో ఇవి రెండు కానీ యూస్ చేసినట్టయితే యూ కెన్ డైరెక్ట్లీ లాంచ్ యువర్ మొబైల్ యాప్ ఇన్ ది యాప్ స్టోర్. సో ఏ విధంగా అయితే మనకి ప్లే స్టోర్లో గూగుల్ ఆండ్రాయిడ్ వాళ్ళకి ప్లే స్టోర్ ఉంటుందో ఆ విధంగా యాప్ స్టోర్ ఉంటుంది కదా, సో అందులో మనం పబ్లిష్ చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ మీకు ఆల్రెడీ డెవలపర్ కోడ్ మీ దగ్గర ఉందంటే యూ కెన్ పబ్లిష్ ద యాప్ విత్ ఇన్ సెకండ్స్.
సో ఇక్కడ చూడండి, ట్రై ఆన్ యువర్ ఫోన్, స్కాన్ విత్ యువర్ ఐఫోన్ కెమెరా టు ఇన్స్టాంట్లీ లాంచ్ యువర్ యాప్ యాజ్ అన్ iOS యాప్ క్లిప్ అండ్ నో ఇన్స్టాలేషన్స్ ఆల్సో రిక్వైర్డ్. సో దీని యొక్క అవుట్పుట్ నేను మళ్ళీ మీకు యాడ్ చేస్తాను. నా దగ్గర సఫారీ బ్రౌజర్ అయితే ఉంది, అండ్ ఇప్పుడు నేను చూపిలేను ఎందుకంటే ఐఎమ్ రికార్డింగ్ విత్ ఐప్యాడ్. సో కాబట్టి నాకైతే ఇదే యాప్ ఇక్కడ ఏమైతే మీకు చూపించాను ఇక్కడ, సో ఇదే విధంగా నాకు సపరేట్ యాప్ మారి వచ్చింది అండ్ iOSలో. సో నేనైతే పబ్లిష్ చేయలేదు. యూ కెన్ పబ్లిష్ ఇఫ్ యూ హ్యావ్ డెవలపర్ కోడ్. థ్యాంక్ యూ.